లక్ బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్ స్టిక్స్ తీసురా. ఓయ్ కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు, మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి ముగ్గురు. స్టిక్స్ విరిగినా నేనేమనుకో. ఓయ్ ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బులేమంటే బట్టలేమంటాడా? మా ఐదారు సచ్చినాడు. పర్సు మీకే, పర్సును మీకే. పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నాను. సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, కానీ డాడీ డెత్. ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే ఐపీఎస్ ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యే లోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్, విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంచగుట్ట పిఎస్. దట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను బీపీఓలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు, హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఓకే. బాయ్. ఏదైనా అవసరం అయితే గివ్ మీ ఎ కాల్. షూర్. బాయ్. ఓకే. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్ లెట్స్ గో. ఏ 1 minute. 1 you try. కీర్తి, కెన్ ఐ హావ్ యువర్ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్కి, కుదిరితే పబ్కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. Stop it right away. Why? Just get down. Get down. Bye. Hey, ఎవరో చూడు. ఇంత పొద్దుపోయేదాకా నిద్ర ఏంట్రా? Birthday. Hey Kirti, Noah. Surprise. Come on in. Thank you. This is for you. By the way, నా బర్త్డే అని నీకెవరు చెప్పారు? జీప్లో మీ ఐడెంటిటీ కార్డులో చూశాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్గా విష్ చేసావు. సేమ్ డే బట్ ఆఫ్టర్ 2 months. అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హావ్ టు సే ఐమ్ ఏం పర్వాలేదు. వాడికి లైఫ్లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదండి. సారీ బడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా, ఏదో పొడి చేద్దామని. ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్ కన్నింగ్ కొలీగు ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్దురోయ్, ఇక్కడ అన్నీ చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, టెక్స్ట్ అదే చదువుతుంది,
మాట్లాడితే ఆటోమేటిక్గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థ్యాంక్ యూ. ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, యునో వెన్ ఐమ్ ఫీలింగ్ రియలీ లో, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్? ఇంటర్నెట్ కెఫేలో అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అదే ఆ సాడిస్ట్ కేస్. నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓ, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా? నో. You sure? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైం. నీకు ఎవరో నచ్చారంట? ఓ, అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే, బాయ్. కీర్తి, ఇక నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. సార్, మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీ. సార్, దొరికింది. 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లు ఏదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి, రెక్కి చేసేవాడిని అయితే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే, దొంగ మోహమాని. బులెటిన్ పెట్టారు కదా సార్? ఏంటే? అరే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారండి. లేదంటారండి సార్. వైళ్ళు అతికిచ్చేది లేదు, వెళ్ళండి. ఏంటి లిఫ్ట్ అడుగుతుంది? ఏయ్, వస్తావు లేదా? హలో కీర్తి. హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు. ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం. ఐల్ బి దేర్ ఇన్ 2 minutes. బాయ్. బాయ్.
నిజము కనుల వరము ఎదలో నీవే ప్రియతమా పిలిచే స్వరము విరుల వనము మదిలో నీవే ప్రాణమా చినుకు తడివో అలల సడివో చిలిపి ఒడివో వలపు జడివో ప్రేమతో నీవే తెలుపగా రావే కలవో నిజము కనుల వరము ఎదలో నీవే ప్రియతమా పిలిచే స్వరము విరుల వనము మదిలో నీవే ప్రాణమా అని కోయిల పిలిచినది విని ఆమని ఇవని చేరుకుని తీయని తేనెల రుచిని కనుగొని మాయని ప్రేమల మరులుగని ఊహలోనే ఉనికి వైన మనసు కథ వినవా పోదామా కలవో నిజము కనుల వరము ఎదలో నీవే ప్రియతమా పిలిచే స్వరము విరుల వనము మదిలో నీవే ప్రాణమా జుమ్మని తుమ్మెద గుసగుసలు విని కానుక చేయని కౌగిలిని రమ్మని కమ్మని కబురులను విని రూపము చూడని ఊహలకి చేరుకున్న వేళలోనే సొగసుకో తపదా ఆడఈడే ఆదరించి వయసునే నవనా రసజగాలే ఏలుకుందామా కలవో